ఆరోగ్యానికి మంచి పోషక విలువలను ఇచ్చే సగ్గుబియ్యం సూప్ అండి. ముందుగా సగ్గుబియ్యంలో నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. నానబెట్టిన తర్వాత ఇప్పుడు దాన్ని కాసేపు అలా పక్కన ఉంచేసి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకునేసి దాంట్లో కొద్దిగా నెయ్యి, వేరుశెనగ పప్పులు వేసి ఇలా వేగనిచ్చి జీడిపప్పు, బాదం పప్పు కూడా వేసి కాస్త వేగిన తర్వాత తీసి ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఇప్పుడు అదే నెయ్యిలో పూల్ మక్కన వేసుకునేసి అంటే తామర గింజలు వాటిని కూడా ఫ్రై చేసి తీసి ప్లేట్లో వేసి మరి కొద్దిగా నెయ్యి వేసి జీలకర్ర వేసి ఆ తర్వాత ఉల్లగడ్డ ముక్కలు వేసుకునేసి కాస్త వేగనిచ్చేసి పచ్చిమిరపకాయ ముక్కలు, చిన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు, కరివేపాకు కూడా వేసేసి కాస్త ఇలా వేగనిచ్చేసి ఇప్పుడు నానబెట్టిన సగ్గుబియ్యం దాంట్లో వేసుకోవాలి. సగ్గుబియ్యం అయితే 3 గంటల సేపు నాననివ్వాలి. ఆ తర్వాత కొద్దిగా వేగనిచ్చి నీళ్లు పోసి దాంట్లో టమోటా ముక్కలు, రుచి సరిపడా సాల్ట్ వేసుకునేసి కాస్త ఇలా బాగా ఉడకనిచ్చి మిరియాల పొడి వేసుకునేసి ఇలాగ బాగా కలుపుతూ ఈ విధంగా ఉడికిన తర్వాత నిమ్మకాయని పిండి ఆ తర్వాత ఫ్రై చేసిన ఈ జీడిపప్పు, బాదం పప్పు ఇవన్నిటిని వేసి కొత్తిమీర వేసుకుని వేడి వేడిగా సూప్ తాగితే టేస్ట్ సూపర్. మిస్ అవ్వకండి.